ఇప్పటి పరిస్థితిలో అమెరికా అనేది ఒక కళ. ఎన్ఆర్ఐలకి కానీ భారతీయులకు కానీ అధిక ప్రమాదం అనేది చాలా దగ్గరలో ఉంది. అమెరికాలో ఉండలేకపోతున్నారు. అక్కడ వాళ్ళకి జాబ్ సెక్యూరిటీ లేదు, ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు. వాళ్ళకి గౌరవం కూడా తగ్గిపోయింది. వీసా నిబంధనల వలన మార్పులు, భారత్కు వస్తే మళ్ళీ తిరిగి వెళ్ళేది లేదు. మారిన వీసాల రూల్సు, ఇండియాకి వచ్చి తిరిగి వెళ్లకుండా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. అదేవిధంగా దీనివలన ఉద్యోగం, ఆస్తులను పోగొట్టుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. గ్రీన్ కార్డు అసలు ఛాన్సే లేదు. వీసా 2026 బిల్లు ప్రక్షాళన చేస్తున్నారు. వాళ్ళ ఉద్దేశం తక్కువ జీతాలకే అదర్ కంట్రీస్ పీపుల్స్కి జాబ్ ఇవ్వాలని వాళ్ళ యొక్క ఆలోచన. జాబ్ అనేది ఇప్పుడా రేపా అన్నట్టుగా ఉంది. అక్కడ వాతావరణం ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు. వాళ్ళ యొక్క వీసా రూల్స్ కానీ, చట్టాలు కానీ, ఆంక్షలు కానీ క్షణం వాళ్ళకి భయాన్ని కలిగిస్తూ ఉన్నాయి. ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నా కూడా గ్రీన్ కార్డు రాకపోవడం, వీసాల యొక్క రద్దు అవ్వడం, మారుతున్న ఇమిగ్రేషను, ఇవన్నీ నిరంతరం భారతీయ నిపుణులను చాలా బాధను వెంటాడుతోందనమాట. అక్కడ ఉండి కష్టాలు పడడం కంటే ఇండియా రావడమే చాలా మొగ్గు చూపుతున్నారు. కొంతమంది వేరే కంట్రీకి వెళ్ళాలని ఆలోచనలో పడ్డారు. అమెరికా అనేది ఒక పీడకలవుతోంది. ఎన్ఆర్ఐలకు ఇన్సెక్యూర్డ్గా ఉంది. అక్కడ అమెరికా అంటే అసహనంగా ఉంది అక్కడ ఉన్న వాళ్ళకి. భారతీయులు ప్రస్తుతం ప్రవాస భారతీయులు ప్రస్తుతం మకాం మార్చుకోనుంది. 10 మందిలో 9 వదిలేయాలని నిర్ణయించుకుంటున్నారు. దాదాపు వాళ్ళ యొక్క ఆదాయంలో 6% ట్యాక్స్ మన భారతీయులే కడుతూ ఉన్నారు. కంపెనీ నుంచి కూడా మన వాళ్ళకి ఉద్యోగాలు డిమాండ్ తగ్గిపోయింది. అక్కడుండే భారతీయులందరిలోకి 70% ఇండియన్స్కి అసంతృప్తిగా ఉంది. అసలు అమెరికా అనేది అమెరికా వాళ్ళకే అనే నినాదం ఉంది. రాజకీయం కూడా ఒక కారణం. మరో ప్రధాన కారణం ఏంటంటే 30-40 ఏళ్ళు పడుతుంది గ్రీన్ కార్డు రావడానికి. 15 ఏళ్లకు ముందు వెళ్ళిన వాళ్ళకి ఇప్పుడు ప్రాసెస్ జరుగుతుంది గ్రీన్ కార్డు రావడానికి. ఇప్పుడు వెళ్ళే వాళ్ళకి ఎప్పుడు వస్తుంది? 70 ఏళ్ళు ఈజీగా పడుతుంది. అంతేకాదు అక్కడ హత్యలు, ఆఫీసులో ఎదురయ్యే వివక్షత, పెద్ద నగరాల్లో హత్యలు జరుగుతూ ఉంటాయి కామన్గా. అందుకే ఇవన్నీ కష్టాలతో వాళ్ళు వేరే దేశాలకు మైగ్రేట్ అవ్వాలని డిసైడ్ అవుతున్నారు. 2.5 crores ఒక బిడ్డకి ఖర్చు అవుతుందట. అక్కడ 18 ఏళ్ల వరకు వయసు వచ్చే వరకు పెంచితే 2.5 crores వాళ్ళకి ఖర్చు అవుతుంది. ఎంత త్వరగా అమెరికా వీడితే అంత మంచిదని వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. భారత్ పైన అకారణ ద్వేషం ఎందుకో మరి. భారత్ పైన వర్ణ వివక్ష, విద్వేషపూరిత ప్రచారాలు, కొంతమంది మన వాళ్ళ సాంప్రదాయాల దుస్తులను కూడా ధరించడానికి భయపడుతూ ఉన్నారట. అక్కడ ఉన్నటువంటి మన ప్రవాస భారతీయులకు గౌరవం అనేదే లేకుండా పోయింది. వాళ్ళకి జాబ్ అనేది సెక్యూరిటీ లేకుండా పోయింది. పొజిషన్ అసలే లేదు, వచ్చే దారి కూడా లేదు. వీసా మీద ఆశలు లేవు. గ్రీన్ కార్డు అసలే మర్చిపోవలసిందే. ఒకవేళ వారు ప్రవాస భారతీయులు ఇండియాకు వచ్చినా కూడా తిరిగి వెళ్ళే వరకు కష్టమే. H1B వీసా అనేది 3 yearsకి డ్యూరేషన్ పెంచారు, ఫీజులు పెంచారు. డాలర్ డ్రీమ్ అంటే కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. వీసా స్టాంపింగ్ కోసం లాంగ్ పీరియడ్ వెయిట్ చేయాల్సి వస్తుంది. తిరిగి వెళ్ళలేక చాలామంది చాలా కష్టాలు పడుతున్నారు. అమెరికా కౌన్సిలేట్ దగ్గర వీసా అపాయింట్మెంట్స్ లిమిటెడ్గా ఉంటుంది. సో ప్రాసెసింగ్ కూడా లేట్ అవుతూ ఉంది. వాళ్ళ నిర్ణయం ఏంటంటే 3-4 ఏళ్ల వరకు ఇండియాకు పోవడమే మంచిదని వాళ్ళు అనుకుంటున్నారు ప్రజెంటు ప్రవాస భారతీయులు అక్కడ. ఒకవేళ H1B వీసా 3 ఏళ్ల వరకు హోల్డ్ చేసి తర్వాత ఇచ్చినా కూడా కఠిన నిబంధనలతో, తక్కువ జీతాలతో ఉద్యోగం ఇవ్వడానికి ట్రై చేస్తుంది అని ఒక వార్త. ఇది కూడా ఒక వార్త అన్నమాట. 1 సంవత్సరానికి 65,000 వీసాలు ఇవ్వాల్సింది ఇప్పుడు అది 25,000కు తగ్గించేసింది. కుటుంబ సభ్యులను, H1B సంబంధించిన కుటుంబ సభ్యులను అమెరికాకు తీసుకొని రావడానికి కూడా కష్టమే. ఇది కానీ అమలైతే భారతీయులకు ఇంకా కష్టం అవుతుందండి. ఇదంతా భారతీయ నిపుణులపైన తీవ్ర ప్రభావం చూపిస్తోంది. స్టూడెంట్స్ అయితే కనుక MS చేసి అక్కడే జాబ్ చేసుకోవాలని అనుకునే ఆ కళ అనేది కళ్ళగానే మిగిలిపోతుంది. ఒకప్పుడు అమెరికాకు వెళ్ళి MS చేసి అక్కడే జాబ్ చేసుకుంటే ఒక టర్నింగ్ పాయింట్ అని
ఉండేది. కానీ ఇప్పుడు అలా లేదు. డాలర్ అనేది, అమెరికా అనేది ఒక కళ మాత్రమే. ప్రవాస భారతీయులకు రద్దయిన వీసాల్లో మ్యాక్సిమము స్టూడెంట్స్కే రద్దు అవుతున్నాయన్నమాట. చిన్న చిన్న తప్పులు చేసినా రద్దు చేస్తున్నారు, అకారణాలు చూపించి రద్దు చేస్తున్నారు, డ్రంక్ అండ్ డ్రైవ్ అని చెప్పి రద్దు చేస్తున్నారు, ఇతర దొంగతనాలు చేస్తున్నారని రద్దు చేస్తున్నారు, భద్రతా బలగాలతో గొడవ పడుతున్నారని, అదేవిధంగా చిన్న చిన్న కారణాలతో వీసాల్ని రద్దు చేసి స్టూడెంట్స్ని వెనక్కి పంపే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇంకా నేరపూరిత చర్యలు ఎప్పుడు జరిగిన కారణాలు చూపిస్తున్నారు, భౌతిక దాడులు కూడా చూపించి వాళ్ళకి. ఇంకా ఘోరమైన పరిస్థితి ఏంటంటే భారతీయ వలసదారుల్లో స్టూడెంట్స్లో కానీ వలసదారుల ఫోన్లు కూడా అప్పుడప్పుడు వాళ్ళు చెక్ చేస్తూ ఉన్నారు. వాట్సాప్లు, ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లు అవన్నీ చెక్ చేస్తూ దాంట్లో ఏదైనా అభ్యంతరకరమైనటువంటి వ్యతిరేకకరమైనటువంటి పోస్టులు ఉన్నా కూడా వీసాలు రద్దు చేయడానికి కారణాలు ఇవన్నీ ఉత్తి కారణాల ద్వారా చూపిస్తున్నారనమాట. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అమెరికాకు వచ్చిన వలసదారులు ఖచ్చితంగా వాళ్ళ యొక్క చట్టాలకు, ఆంక్షలకు, రూల్స్కి కట్టుబడి ఉండాలనేదే వాళ్ళ యొక్క అభిమతం. ప్రస్తుత పరిస్థితిలో అమెరికాకు వెళ్ళడం, ఎంఎస్ చేయడం, జాబ్ చేయడం అనేది కళ అనమాట. సో అమెరికా డాలర్ అనేది ఒక డ్రీమ్ అనమాట. ప్రస్తుత పరిస్థితిలో అమెరికాకు వెళ్ళడం అనేది చాలా కష్టము, దారుణంగా ఉంది. భారతీయుల్ని వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. ఇదండి ఈ వీడియో. పరిస్థితుల్లో అమెరికాకి వెళ్ళడం అనేది చాలామంది నెగిటివ్ అప్రోచ్లో ఉన్నారు. వాళ్ళకి అమెరికాకి కంటే వేరే కంట్రీలకు వెళ్ళే ఆలోచనలో ఉన్నారు. అమెరికా కళ అనేది వాళ్ళు క్రమేణా తగ్గించుకుంటున్నారనమాట. సో ఇదండి ఈ వీడియో. మీకు నచ్చితే, ఈ ఇన్ఫర్మేషను మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.